ఆయన పునరుద్ధానుడును లోకరక్షకుడు. ఆయన లోకరక్షకుడు. మహబాద్కే కాదు, వరంగల్ కాదు, లేదా తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు, ఇండియా వరకే కాదండి, యావత్తు ప్రపంచానికి యేసు ఒక్కడే దేవుడు. ఆమేన్. నేను ఏ నోటితో యేసు దేవుని, ఆయన దేవుడు కాదు దయ్యమని ప్రకటించున్నాను, అదే నోరు ఇప్పుడు నా నోరే రాష్ట్రంలో యేసే దేవుడు అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆ దేవుడు ఆయన ఎవరైతే హేళన చేస్తారో, తక్కువ చేసి మాట్లాడతారో వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు. ఒకరోజు నేను చెప్పాను కదా 9 లక్షల పైగా అప్పు ఉంటే, ఒకరోజు నేను తలపొట్టుందని స్కూల్కి మానేసి 1995 సంవత్సరం అండి. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నా. నేను అప్పటికో 8వ తరగతులు అట్లా ఉండాలా. నేను ఒక 40 నుంచి 50 శాలరీ మేకలు ఉండే మాకు. నేను మేకలు కాసి దావీదు గొర్రెల కాపరి అయితే నేను మేకల కాపరి ఆయన నామంలో. హల్లెలూయా. మరి దైవజనులు కూడా వాళ్ళ ఇంట్లో మేకలు కాపరి ఆవిడ కూడా. వాళ్ళకు మాకంటే ఎక్కువ మంది ఉండేది. ఆవిడ కూడా మేకలు కాసి వచ్చి నా ప్రభు ఇట్ట కలిపాడు ఆయన కృపల. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ విధంగా కాపురం నిలబెట్టాను. నా ప్రియులరా, ఆ సమయంలో మరి దేవుని సన్నిధిలో మరి ఇప్పుడైతే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకి ఎవరు ప్రార్థన? అసలు దేవుడు అంటే ఎవరా? ఒకరోజు నేను తలపోటని స్కూల్కి వెళ్ళకుండా ఉండిపోతే, తలపోటుతో పడుకొని ఎప్పుడే లేకి మధ్యాహ్నం 2 అవుతుంది. మా నాన్నగారేమో ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని ఒక 2-3 ఊర్లు తిరిగొచ్చు. ఆ రోజు ఎవ్వరు డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ డబ్బులు ఇస్తే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం. కొన్నిసార్లు ఈ విషయాలు చాలా కలవరం. ఆ రోజు ఎవ్వరు డబ్బులు ఇవ్వలే. అమ్మకేమో ఆరోగ్యం బాగోలేదు. ఇంటికి వచ్చి అంటే సమస్య వెళ్ళిపోతున్నాడు, వీక్ అయిపోయాడు బాగా. అప్పుడు ఏమైందంటే అమ్మ అప్పుడు 2 గంటలప్పుడు కూడా పళ్ళపుల్ల వేసుకొని వచ్చింది. అంటే వీళ్ళ ఇల్లు బాగలేదని, వీళ్ళ కొంప దయ్యాలు కొంపాలని, వీళ్ళు ఎప్పుడు దయ్యాలు ఉంటాయని, వీళ్ళ భోజనం పెడితే మనకు గతి వస్తుంది అని చెప్పేసి కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి వచ్చేసి. హల్లెలూయా. ఆ మధ్యాహ్న కాలం వచ్చినప్పుడు నేను అప్పుడే లేచి కూర్చున్నాను, కాస్త రిలాక్స్గా ఉన్నాను. అప్పుడు అమ్మ వెంటనే రాగానే మా నాన్న మా హౌస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. త్వరగా భోజనం పెట్టమ్మా, కడుపులో కేకలు వేస్తుంది. అలా నేను గమనిస్తున్నాను. అప్పుడు అన్నం అమ్మ ఇక నాన్న మొహం గడుక్కున్నాడు. అమ్మ భోజనం పెట్టింది. ఆ ముద్ద కలిపి నోట్లో పెట్టేసరికి మాకు అప్పిచ్చిన వ్యక్తి వచ్చాడు. ఒరే, ఆ మాట భయంకరమైన మాట. ఏమన్నాడంటే, నీవు తీసుకున్న అప్పు కట్ట చేత కాకపోతే నీ భార్యను కుదవబెట్టురా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ మాటను తట్టుకోలేక ఆ రాత్రి నా తల్లి నా తండ్రి వాళ్ళు అప్పుడే మాట్లాడుకుంటున్నారు, మన ఇద్దరం చనిపోదాం. హల్లెలూయా. ఇద్దరం చనిపోదాం. నా హృదయం కూడా నాకేమీ తెలిసి తెలియక నాకు కూడా మాట బాధ అనిపించింది. అయితే వీళ్ళిద్దరు చనిపోదాం అనుకున్న మాట నా చెవులార విన్నా. నేను విని ఏం చేశానంటే, నేను వీళ్ళు చనిపోతారేమని పరిగెట్టి వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకున్నాను నేను. హల్లెలూయా. అమ్మా నాన్న, మీరున్నప్పుడే మాకు విలువ లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు చనిపోతే మా బతుకులు ఎట్టుంటాయి? మీరు దయచేసి మీరు చనిపోకూడదు. దేవుడు అనేవాడు ఉన్నాడు ఈ లోకములో అని నేను ప్రభు నమ్మకం ముందే సవాల్ చేశాను నేను. హల్లెలూయా. ఆయన రక్షిస్తాడు అని చెప్పాను అప్పుడే. ఆమేన్. నా 2003లో ప్రభు తెలుసుకున్నా కానీ 1995లో నేను చెప్పాను మా అమ్మ నాన్నతో, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక రోజు వస్తుంది మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పాను ఆ రోజే. అప్పుడు వాళ్ళ మనసులు మార్చుకున్నారు. నేను ఏడుస్తున్నాను, వదలట్లేదు. అప్పుడు చూడండి, ఏ తల్లి తట్టుకుంటది, ఏ తండ్రి తట్టుకుంటాడు ఆ మాటను బట్టి. ఒకవేళ నువ్వు అప్పులతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, రోగముతో ఉన్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా తల్లి చనిపోయిన నా తల్లిని బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నీ బిడ్డలు, నీ కుమారుల స్థితి బాగోలేదా? నా తల్లిదండ్రులు లేదా? నా కుటుంబం, నా స్థితిని బాగు చేసిన దేవుడు నీ స్థితిని, నీ ఇల్లును చక్కపరచడానికి ఈ 10 వేల మన మధ్యలో ఉన్నాడు. ఆ యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యేసు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆ రోజు నా తల్లిదండ్రులు ఇద్దరు మనసులు మార్చుకొని క్షేమంగా. నాకు అనిపించింది, నేను చెబితే నా తల్లిదండ్రులు మనసు మార్చుకోలేదు కానీ ఆ రోజు యేసయ్య వారి మరణాన్ని ఆపేశాడు. హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు. నా ప్రియులారా, కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అవి ఎందుకంటే మనను గొప్ప స్థితిలో ఉండడానికి. ఈరోజు నాకేమీ లేదు అనుకో, మాకు ఇదే మహబూబాద్ రైల్వే స్టేషన్ ఫుట్పాత్ మీద, ఆ రైల్వే స్టేషన్ అవతల వైపు పాత బట్టలు అమ్ముతారు. 25 రూపాయలకు ఒక జత. నేను 6 సంవత్సరాలు అయ్యే తొడుక్కునేవాడిని. నేను చదువుకుంటున్నప్పుడు కూడా ఆ రూమ్లో పొయ్యిల మీదనే కట్టెల పొయ్యి చూడండి, రాళ్ళు కొట్టే వాళ్ళు కానీ అక్కడక్కడ స్టేజెస్ దగ్గర బీటిల్లోనే వాళ్ళు డేరాలు వేసుకుంటారు. ఈరోజు కాస్త లేట్ అవుతుంది, మీరు గమనించాలి. అప్పుడు అలాగా మేము వాళ్ళు కర్రలు ఎత్తుకొచ్చి, పొయ్యిల కర్రలు కావాలి కదా, ఆ యొక్క అడవులలోకి వెళ్ళి తీసుకొస్తారు. మేము ఇక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా మేము బయటికి వెళ్ళి ఆడవాళ్ళ యొక్క కర్ర మోపులు వేసుకోవచ్చు. అందరు చూసి మమ్మల్ని నవ్వేవాళ్ళు. ఆ కర్రలు మేము పొయ్యి వెలిగించి వంట చేసుకున్నప్పుడు నిప్పులు రవ్వ వస్తాయి, నిప్పు రవ్వ, ఆ నిప్పుతో చెంబులో పెట్టి ఆ చెంబుతో ఆ 25 రూపాయల జత కొన్న బట్టలు ఇస్త్రీ చేసుకోండి, అయ్యే మాకు బట్టలని అని ముద్దు పెట్టుకునేవాడు. అదే మా కొత్త బట్టలు. నాకు అనిపించింది ఆ రోజు ఆ పేదరికను అనుభవించా కనుక దేవుడు ఇది తెల్ల చొక్కేసుకొని కృపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను 2 సంవత్సరాల క్రితం అదే రైల్వే స్టేషన్, నేను ఎక్కడ 25 రూపాయలు పాత బట్టలు కొన్నామో అక్కడే నూతన వస్త్రాలు, బెడ్షీట్స్, స్వెటర్స్ ఇవ్వడానికి ప్రభు ఎంత గొప్ప దేవుడు. నాకు 9 లక్షల అప్పు ప్రాబ్లం లేదు, పేదరికం మాకు లేదు, అవమానం మాకు లేదు. మేము ఎక్కడ అవమానం పొందామో అక్కడే దేవుడు మాకు బహుమానం. హల్లెలూయా, ఎంత గొప్ప. కావాలా యేసయ్య నీకు? అలానే స్థితిలో కొట్టుమిట్టాడతావా? ఇంకా బాధను అనుభవిస్తావా? ఇంకా నల్లగొట్టబడతావా? రా యేసయ్య దగ్గరికి నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. హల్లెలూయా.